మీకు తెలుసా, అపవాది అయిన సాతాను వాడు భయపడేదల్లా బలమైన ప్రార్థనకు వాడు భయపడువాడై ఉంటాడు. చెప్పండి, వాడు దేనికి భయపడతాడు? బలమైన ప్రార్థన చేసేవారంటే వాడికి ఏంటిది? ప్రార్థన పరులంటే వాడికి భయం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవడంటే భయం చెప్పండి? వాడికి కాదు, వాడిని పోషిస్తున్న మాంత్రికులకు కూడా ప్రార్థన పరులంటే భయం. మాటలు గమనించాలి. ప్రార్థన పరులంటే అపవాదికి భయం. ప్రార్థన పరులు ప్రార్థన చేస్తే ఏ కోటలైనా కూలిపోతాయి, ఏ అడ్డులైనా పగిలిపోతాయి. వింటున్నారా? ఒకవేళ దురాత్మ సమూహం అంతా వచ్చి ఒక నీతిమంతుడు చేస్తున్న ప్రార్థనకి ఇట్లా అడ్డుగా 33 కోట్లు వచ్చి నిలబడిన, 50 కోట్లు వచ్చి ఆ దురాత్మ సమూహంలోనే నిలబడిన, వింటున్నారా, అవలీలాగా పరిశుద్ధుడు చేసే ప్రార్థన వాటిని తొలుచుకుని అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. ప్రార్థన ముందర అవి నిలబడలేవన్నమాట. చెప్పండి, హుషారుగా చెప్పరేమండి. దేని ముందర నిలబడలేవు? ప్రార్థన ఎదుట అవి నిలబడలేవు నాన్న. వింటున్నారా? ప్రార్థన ఎదుట ఎంత మాత్రం ఏవి నిలబడలేవు? ఆకాశ వాయుమండలములో సంచరించుచున్న ఆకాశ రాణిలు నిలబడలేవు, దురాత్మ సమూహములు నిలబడలేవు, ప్రధానులు వింటున్నారా నిలబడలేరు, లేకపోతే లోకనాథులు నిలబడలేవు, పాతాళ శక్తులు నిలబడలేవు. ఆమేన్ చెప్పు గట్టిగా. ప్రార్థన ఎదుట నిలబడగలిగిన శక్తి అపవాదికి లేదు. అందుకని స్టార్టింగ్లో తీసిన వెంటనే దేవుని పిల్లల్ని ఎక్కడ టార్గెట్ చేస్తాడంటే ఆ ప్రార్థనలోనే టార్గెట్ చేస్తాడు. పాటలు పాడుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, బైబిల్ చదవడానికి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రార్థన అంటే మాత్రం వింటున్నారా ఎడేడంగా పోతారు. ప్రార్థనలో మాత్రం దేవునికి దూరంగా ఉంటారు చాలామంది. ప్రియులారా, దేవుని సేవకునిగా మీ అందరికీ మాట చెబుతున్నాను, బలమైన ప్రార్థన చేయగలిగిన వారుగా మనం మారాలి. యేసు నామమున చెప్పండి గట్టిగా హల్లెలూయా.